ఇంట్లో అందరికీ విశ్రాంతి ఉంటుంది. కానీ ఒకరికి మాత్రం ఉండదు. అది ఆమెకు. ఉదయం కళ్ళు తెరవగానే మొదలయ్యే ఆమె రోజు అలారం మోగకముందే లేస్తుంది. ఇంట్లో చెత్తలు తోయడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను రెడీ చేయడం, భర్త పనులు, అందరి కోసం పరుగులు పెడుతుంది. ఇదంతా ఆమె కోసం కాదు. ఆమె పని ఎప్పుడూ పనిగా కనిపించదు. అది బాధ్యతగా తీసుకుంటారు, సహజంగా భావిస్తారు. కానీ ఆ అలసట, ఒత్తిడి ఎవరికీ కనిపించవు. ఆమె కూడా మనిషే. ఆమెకు కూడా కలలు ఉన్నాయి. ఆమెకు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చునే హక్కు ఉంది. ఒక్క 10 నిమిషాలు ఎవరూ పిలవకుండా ఉండాలని ఉంటుంది. ఒక కప్పు టీని ప్రశాంతంగా కూర్చొని తాగాలని ఉంటుంది. మనం అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇంటి పని సహాయం కాదు, అది ఒక బాధ్యత. అది భార్య పని కాదు, కుటుంబం పని. కేవలం ఒక్కరోజు ఆమె పని చేయకుండా కూర్చుంటే ఏమవుతుందో తెలుసా? పొద్దున్నే లేవగానే ఉదయాన్నే టీ ఉండదు, టిఫిన్స్ ఉండవు. ఇల్లంతా చెత్త పేరుకుపోయి ఉంటుంది. పాత్రలు అశుభ్రంగా అలాగే ఉంటాయి. ఇల్లంతా గజిబిజిగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది ఆమె నిజానికి రోజు ఎంత పని చేస్తుందో. నిజంగా చెప్పాలంటే ఆమె ఆ ఒక్కరోజే కాదు, రోజు ఇలాగే ఇంత పని తాను ఒక్కటే చేస్తోంది. ఇంట్లో అందరికంటే ముందే అలారం మోగకముందే లేస్తుంది. అందరికంటే చివరిగా నిద్రపోతుంది. కానీ మనం ఆమెకి ఒత్తిడి ఉందా, ఆమె అలసిపోయిందా, ఆమె ఎలాంటి పని చేస్తుంది, హ్యాపీగా ఉందా అని ఇవేమీ ఆలోచించము. ఇది పనే కదా అని సులభంగా తీసుకుంటాము. ఇంట్లో అందరికీ వండి పెడుతుంది. పొద్దున్నే లేవగానే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపిస్తూ భర్తకు కావలసిన అన్ని పనులను దగ్గరుండి సమకూరుస్తుంది. అందరి బాధ్యత తాను తీసుకుంటుంది. అందరి కోసం పరుగులు పెడుతుంది. కానీ ఆ పరుగులలో ఒక్క 10 నిమిషాలు తన కోసం ఏవీ ఉండవు. ఎప్పుడూ కూడా తన గురించి తాను ఆలోచించుకుందే లేదు. అలసటను, పని ఒత్తిడిని తట్టుకోలేక తనలో తాను దిగమింగుకున్న కన్నీళ్ళెన్నో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచం కోసం పరుగులు తీస్తూ మనల్ని మనమే కోల్పోవద్దు. ప్రతి మహిళ రోజుకు కనీసం కొన్ని నిమిషాలు నీ కోసం, నీ మనసు కోసం, నీ ప్రశాంతత కోసం కేటాయించు. నువ్వు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు ఆమెకు టైం ఇవ్వండి. లేదా ప్రతి మహిళ తనకు తాను ఒక 10 నిమిషాలు ప్రశాంతతను తీసుకోవాలి. ఆమెతో కలిసి కూర్చొని మాట్లాడండి. నువ్వు అలసిపోయావా? పని ఒత్తిడి ఉందా? కాసేపు విశ్రాంతి తీసుకో, నేనున్నాను, నేను చూసుకుంటాను అనే ఒక చిన్న మాట ఆమె హృదయాన్ని గెలుచుకుంటుంది. ఆమెకు కొండంత బలాన్ని ఇస్తుంది. కాలంతో పాటు పరుగులు పెడుతూ మనల్ని మనమే పట్టించుకోకుండా మనల్ని మనమే కోల్పోతున్న ఈ రోజుల్లో కాసేపు వారి కోసం ఆలోచించుకోవాలి.